హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. ఒక వెడ్డింగ్ రిసెప్షన్ అటెండ్ చేయడం కోసం తిరువారూరు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఎగ్మోర్లో 4th ప్లాట్ఫామ్లో స్లీపింగ్ పార్ట్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూడండి ఒకసారి. చెన్నై కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడ స్టే చేయొచ్చు, అక్కడ బాత్రూమ్స్ అవి అవైలబుల్ ఉన్నాయా లేవా, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా, ఎలా స్టే చేయాలి అన్ని డీటెయిల్స్గా పెట్టాను అనమాట. ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ మర్చిపోకుండా. నేను తిరువారూరు ట్రైన్కి వెళ్ళాం. ఇది మార్నింగ్ 9:30కి ఉందండి ఈ ట్రైను. మన్నార్గుడి జోధ్పూర్ ఎక్స్ప్రెస్ అండి ఇది ట్రైన్ వచ్చి. మార్నింగ్ 9:30కి ఎగ్మోర్లో స్టార్ట్ అవుతుంది. మనం తిరువారూరు రీచ్ అవడానికి 4 o'clock అవుతుంది అనమాట. అయితే ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ విజిట్ చేస్తాం మేము. ఆ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను. మేము వెళ్ళిన రిసెప్షన్ ఎలా జరిగిందో కూడా మీకు చూపిస్తాను. వెళ్ళేటప్పుడు చిదంబరం మధ్యాహ్నం 2 ఆ టైంకి చిదంబరం వస్తుందండి. కొంచెం ట్రైన్ లేట్ అయితే కొంచెం డిలే అవుతుంది, కానీ చిదంబరం 2 o'clock వస్తుంది. రైల్వే స్టేషన్లో మనం దిగిన తర్వాత చిదంబరంలో కూడా శివాలయం ఉంటుంది, చాలా ఫేమస్, మీరు వినే ఉంటారు అందరూను. రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 kilometers అంతే, చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. చూడాలనుకున్న వాళ్ళు ఒక 2 o'clock ఆ టైంకి మనం ఇక్కడ దిగొచ్చు. మేము తిరువారూరు జంక్షన్ రీచ్ అవ్వడానికి 4 o'clock అయింది. కొంచెం ట్రైన్ డిలే అయిందనమాట. మేము ఈ ట్రైన్ ఎందుకు వెళ్ళామంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాం. రిసెప్షన్ ఏమో నైట్ 7 o'clockకి. ముందు గుడి చూసుకొని తర్వాత రిసెప్షన్ అటెండ్ చేద్దామని చెప్పి ఈ ట్రైన్కి వెళ్ళామన్నమాట. తిరువారూరు త్యాగరాజస్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. చాలా హిస్టరీ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది ఈ టెంపుల్కి. నేను డీటెయిల్గా టెంపుల్ వీడియో పెట్టినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిసెప్షన్ చూడండి, చాలా గ్రాండ్గా చేశారు. ఈ పెళ్ళికొడుకుని పెళ్ళికూతుని ఇలాగ రథం మీద తీసుకొస్తున్నారు. వైట్ హార్సెస్ తోటి రథం చాలా బాగుంది. ఫ్రంట్లో వచ్చి కేరళ స్టైల్ మ్యూజిక్ పెట్టారనమాట. డప్పులు అవి వాయించడం అవి ఉంటుంది కదా, వీళ్ళు కేరళ స్టైల్ నుంచి పెట్టారు. ఇద్దరు వచ్చి కథకళి డ్రెస్ కూడా వేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇదే ఒక మండపం ఒక ఎంట్రన్స్ అండి. ఇది మండపం ఎంట్రన్స్లో నుంచి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఆహ్వానించడం కోసం అని చెప్పి నెమలే ఆటం అంటారు కదా, నెమలిలాగా డ్రెస్ వేసుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అంతా చిన్న చిన్న డాల్స్ తోటి పెళ్లి థీమ్ అంతా పెడతారు కదా. ఒక సైడ్ అంతానేమో దేవుళ్ళు థీమ్ పెట్టారు, ఒక సైడ్ అంతా పెళ్లి థీమ్ అంతా పెట్టారనమాట. చాలా క్యూట్గా, చాలా నీట్గా చేశారు వర్క్ మాత్రం. ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. ఈ శివలింగం కనిపిస్తుంది కదా, ఇది తిరువారూరు ఫేమస్ అండి. ఆ టెంపుల్లో ఉండే శివలింగం అనమాట. అది డెకరేషన్ అది చాలా బాగా చేశారండి. రిసెప్షన్ చాలా బాగా జరిగింది. లైవ్ మ్యూజిక్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫొటోస్ తీసుకోవడం కోసం సపరేట్గా ఒక ప్లేస్ అరేంజ్ చేశారు అందరికీ. ఫుడ్ చాలా రకాల ఫుడ్ పెట్టారండి, అసలు తినలేకపోయాం అనమాట. నెక్స్ట్ గుడి వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.